హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పర్ఫెక్ట్ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: యాలుక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, గసగసాలు, ధనియాలు. సో వీటిని ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. సో బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి స్లో ఫ్లేమ్లో. తర్వాత మనం ఒక 10 ఎండుమిర్చిని తీసుకుందాము. సో మటన్ క్వాంటిటీని బట్టి మీరు తీసేసుకోండి, ఎండుమిర్చి ఎంత కావాలి అంటే అంత. సో నేను 1 kg మటన్ తీసుకున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి. సో ఒక 5 minutes ముందు, మనం దించే ముందు ఒక 5 minutes ముందు మనం ఎండు కొబ్బరిని వేసుకొని బాగా వేగనివ్వాలి. సో కొబ్బరి తొందరగా వేడవుతుంది కాబట్టి లాస్ట్ 5 minutes మనం వేగనిచ్చుకోవాలి. సో కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో కలర్ చేంజ్ అయింది, సో మిక్సీ పట్టేసుకుందాం. సో తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఇదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసేసుకొని 2 cups ఆనియన్స్ అండ్ 2 టమాటాస్ని కట్ చేసేసుకొని దీన్ని కూడా వేగనివ్వాలి. సో పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. సో బాగా కలుపుకోవాలి. సో ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము. సో ఫస్ట్ మనం ఇందాక మసాలాలు ఉన్నాయి కదా, ఫస్ట్ దాన్ని మిక్సీ పట్టేశాను నేను. సో దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తర్వాత ఇదే దారిలో మనం టమాటా, ఆనియన్స్ ఉన్నాయి కదా, సో దీన్ని కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇంకా దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని దాంట్లో వేసేసుకుందాము. ఇందాక మసాలాలు తీసిన పొడి ఉంది కదా, సో దాంట్లోనే ఈ పొడిని కూడా వేసేసుకుందాము. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మటన్ని ఆనియన్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాష్ చేసేసుకొని మటన్ని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 4 spoons వేసుకుందాము. తర్వాత 2 spoons సాల్ట్ వేసుకుందాము. తర్వాత పసుపు వేసుకుందాము, 2 spoons పసుపు. తర్వాత కారం కూడా ఎక్కువగానే పడుతుంది, 4 spoons కారం వేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ వేసుకుందాము దీంట్లోకి. సో ఒక లెమన్ పిండేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఆనియన్, అల్లం పేస్ట్, కారం, ఉప్పు ఇవంతా ముక్కలుగా పడేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక పెద్ద గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఒక 5-6 spoons ఆయిల్ వేసుకుందాం. సో అది బాగా వేడైన తర్వాత దాంట్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. సో పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత సో మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసుకుందాము దీంట్లోకి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 10 minutes బాగా వేగనివ్వాలి దీన్ని. సో దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. సో కొత్తిమీర వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి.
సో తర్వాత మనం కలిపెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆనియన్ పేస్ట్ అండ్ మసాలాస్ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని దీంట్లో వేసేసుకుందాము. సో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని ఒక 10 మినిట్స్ వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి బాగా కలుపుకొని తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 6 విజిల్స్ రాగానే మన మటన్ అనేది ఉడికిపోతుంది, కానీ అంత టేస్ట్ అనిపించదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చుతుంది కదా. సో నేను కుక్కర్ పెట్టకుండా మామూలుగా వండుతున్నాను గిన్నెలోనే. సో ఇలా మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ తర్వాత మన స్లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే మన మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ మసాలాలన్నీ వేసాం కదా, సో ఈ ముక్కలకు పట్టేసి బాగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక 30 మినిట్స్ తర్వాత మూత తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో గ్రేవీ అనేది బాగా వస్తుంది, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో మన మసాలా దినుసులు అండ్ టమాటా అండ్ ఆనియన్స్ని మిక్సీ పట్టి వేసాం కదా, సో వాటి వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది, ముక్క కూడా బాగా ఉడుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.